హాయ్, వెల్కమ్ బ్యాక్ ఆర్ఆర్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి కాకరకాయ వెల్లుల్లి కారం అండి. ముందుగా మనం కాకరకాయలు తీసుకొని చెక్కు తీసుకొని ఉప్పు వేసుకొని కొంచెం పిండుకోవాలి. ఒక 10 నిమిషాలు నానబెట్టుకొని ఉప్పులో. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని మనకి కర్రీకి సరిపడినంత కాకరకాయలు అయితే వేసుకొని బాగా వేయించుకోవాలండి. ఇదిగోండి, నేనైతే 1 కేజీ కాకరకాయలు అయితే తీసుకున్నానండి. ఈ కాకరకాయ వెల్లుల్లి కారం అనేది వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి. మనకి కాకరకాయలు మాడకుండా మనము బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. మీడియం సైజు మంటలో పెట్టుకొని ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మనం బాగా వేయించుకోవాలండి కాకరకాయలని ముక్కల్ని. ఇవన్నీ నాకు హాఫ్ అయితే వేగినాయి. ఇంకా మనం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను, ఎక్కువ కాదండి, కొంచెం ఒక చిటికెడంత పసుపు. ఇందులో కరివేపాకు కూడా యాడ్ చేశాను నేను. ఈ వెల్లుల్లి కారంలో కరివేపాకు అనేది యాడ్ చేస్తే మనకి అన్నంలో తినేటప్పుడు చాలా బాగుంటుందండి. పిల్లలకు కూడా చాలా మంచిది. ఇలా మనము కరివేపాకు అనేది యాడ్ చేసి పెట్టాలి. మనకి కాకరకాయ వేగేసరికి కరివేపాకు కూడా క్రంచీగా వేగిద్దండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మా ఇంట్లో అయితే పిల్లలు కాకరకాయ ఫ్రై చాలా బాగా తింటారండి. ఇదేనండి వెల్లుల్లి కారం. కొంచెం కొబ్బరి, చిన్నుల్లిపాయలు, కొంచెం పుటాని యాడ్ చేసుకొని కారం యాడ్ చేసుకొని పట్టుకోవాలి పొడిని. ఈ పొడిని ఇప్పుడు కాకరకాయ వేపుల్లో అయితే యాడ్ చేస్తున్నాను. కారం అనేది కొంచెం ఎక్కువ యాడ్ చేశానండి. ఇది వెల్లుల్లి కారం కాబట్టి, రైస్లో కాబట్టి మనం అప్పుడప్పుడు ఏం తినాలని స్టోరేజ్ 1 మంత్ దాకా ఉంటుందండి. బయట పెట్టుకున్నా కూడా మనకి కారం అనేది పాడవదు. కాకరకాయ వెల్లుల్లి కారం అనేది, అందుకే కొంచెం కారం అనేది ఎక్కువ యాడ్ చేశాను, వెల్లుల్లి కారం. ఇదిగోండి, కాకరకాయ వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోయింది. ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ఆర్ఆర్ వ్లాగ్ 28 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.